నాకు రాదు మరి నేను అసలు వండను. నాకు మా నాన్న ఊరినే తింటమే నేర్పాడు, చేయటం వండటం ఊరినే ఇంజిన్ల కాడ మా అమ్మ వండి కూర పంపించింది. మా అమ్మ తెల్లొచ్చింది చేయట్లా ఇప్పుడు. అవి అసలు ఇట్ట కొయ్యరు వాళ్ళు, అది చెవులు కాడ కోసి ఒలుస్తారు. ఇప్పుడు అంత ఇప్పుడు ఎట్లనే వచ్చింది. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు అమ్మను మా చెల్లెలు వలిసింది మరి రుచి ఉండదు, అంతా పట్టేసి ఉప్పు కారం అంతా దానికి పట్టేసి టేస్ట్ మారిద్ది. వాళ్ళకి అట్టాగే వచ్చింది, అట్ట ఒలుస్తారు వాళ్ళు. ఇంట్లో కూర్చొని ఇప్పుడు అందరూ ఎట్లానే అక్కడ ఇంకా అట్లా రుద్ది గీకి ఇబ్బంది చేసి గంట పడిపోతాయి. ఇంకా వ్యాపారం కూడా ఉంది. ఇట్లా మొత్తానికి చాక్ ఏరే ఉండిద్దా లేకపోతే అదో టెక్నిక్ గోపి? అది ఆడవాళ్ళు అయితే కత్తిపెట్లు ఇప్పుడు అందరు ఎట్లా కోసున్నారు, ముక్కలను కత్తిపెట్టి పెట్టి పడతారు. ఇంక ఈయన కూడా కొడవలతో కత్తితో పడతారు. ఆడవాళ్ళు అయితే కత్తి పెడతారు, ముక్కలు పోస్తారు. అట్లా గొలుసు తీసేసి పైన అట్లా చుట్టూ. నేను ఎంత ట్రై చేసినా నా జాతక అట్లా జాతకం నీకు రాకపోతే నీకే రాకపోతే మాలంటాడు అసలు రాదేమైతే. అయ్యో నాకు చిన్నప్పుడు అలవాటు ఎక్కువ పెట్టి అయితే అలవాటు చేసుకుని కూర చేస్తాం అలవాటు చేసుకుని అన్ని కూరలు చేస్తాను. ఆ చేతమ్మ రుద్దితే నలుపుది పోయేది చచ్చేదా అట్టాగే పాప మా చేత మీద రుద్దిచ్చేది నాకు. చేసి పెట్టేది చేతమ్మ అయితే కానీ ఆమెకి నలుగు పోయేది చేసేదిలే పాప. నాకు వచ్చినట్టు ఆమెకు జాత అయినట్టు నాకు చేసి ఇట్లా ముక్కలు కోసి బొచ్చులో వేసి కూర కూడా వండిచ్చేది. చేత వండించుకుంటాం. పెద్దానికి ఒక చేపను ఫ్రై కొట్టించుకున్నాడు, ఒక చేపను కూర కొట్టించాను నేను. నాకు ఫ్రై కావాలి డాడీ, నాకు ఫ్రై ముక్కలు కొట్టని చెప్పి కొట్టించుకున్నాడు. అవి ఏంటంటే అవి పాముల్లాగా ఉంటాయి అమ్మాయి, ఒకటే ముళ్ళు అవి ఉంటాయ్యా. అవి కూడా తీసుకుంటారా అండి? అవి ఎంత? అవి కేజీ 450 రూపాయలు. మన వాళ్ళు అందరికీ అమ్మే ఉండాలి. కొత్త నీళ్ళు వస్తాయి. నేను వాడి అడుగుతాడు వెళ్ళి. లేదు వద్దమ్మా, ఎవరైనా అదేం చేస్తున్నారు జనం కూడా గుడ్డుగా కూరలో కలిపేసేది. కొంతమంది ఇదిగా వండుకుంటారంట. వాళ్ళు తినరంట, తీసుకోండి మీరు పద్మ. తింటారండి ముక్కలు ఉన్నాయండి. మీకు తెలుసుగా ముక్కలు. దాన్ని 2 చేసేలే ఉంది. ఈ ఫ్లాట్ కొద్ది ఉంటుంది కదా, అందులో కూరలు ఎత్తే మొత్తం గుడి
చివరిలో పెట్టేది